హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 అతి కొద్ది రోజుల్లో జరగబోతుంది. అండ్ ఈలోపు సన్ రైజ్ హైదరాబాద్కి అయితే షాక్ మీద షాక్ అయితే తగులుతున్నాయి ఈ సీజన్లో. అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని అయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ఈసారి మీ ఫేవరెట్ ఎవరనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం ఐపీఎల్ సందర్భంగా. అండ్ వీడియోలోకి వెళ్దాం ఒకసారి. సన్ రైజ్ హైదరాబాద్ సంబంధించి వీడియోలు అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఎస్ఆర్హెచ్ ఈసారి చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఒకటి, ప్లేయర్స్ ఇంజురీతో బాధపడుతుండడం. ప్యాట్ కమిన్స్ అయితే కొన్ని మ్యాచ్ల వరకు రాడంటున్నారు, కానీ అతడు ఎప్పుడు వస్తాడనేది డౌటే. అండ్ ఆ తర్వాత ఇంకొక బిగ్ షాక్ ఏంటంటే జాకబ్ ఎడ్వర్డ్స్ ఒక మంచి పవర్ఫుల్ ఆల్రౌండర్ అండ్ హిట్టర్ అండ్ బౌలర్. సో ఇతడు ఉంటే ఓపెనింగ్ బౌలింగ్ కూడా చేసేవాడు. సో ఇదైతే బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఇతడు కూడా ఇంజురీతోని టోర్నమెంట్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇతడి ప్లేస్లో కూడా రిప్లేస్మెంట్ తీసుకుంటారు. సో ఈలోపు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా కొన్ని మ్యాచ్లు అంటున్నారు, కానీ అది ఎప్పటివరకు అనేది క్లారిటీ లేదు. మొత్తానికి అందుబాటులో ఉండడు అని చెప్పలేక ఇలా చెప్తున్నారు అనేది కూడా తెలియదు ఇప్పటివరకు అయితే. సో కెప్టెన్ అయితే చేంజ్ చేశారు. ఇషాన్ కిషన్ ఆర్ అభిషేక్ శర్మ అని మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. చివరికైతే ఒక బిగ్ హిట్టర్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ కెప్టెన్ చేశారు. అండ్ అతడు దేశవాళీ పోటీల్లో కూడా తన టీంకు కప్ అందించాడు. ఆ రికార్డ్ చూసి అతనైతే కెప్టెన్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్గా అతడు మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ అయితే పెద్ద లోట్ అని చెప్పొచ్చు సన్ రైజ్ హైదరాబాద్ లేకపోవడం, ఎందుకంటే అతడు బౌలింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో చూసినట్లయితే బౌలింగ్ ఓపెన్ చేసేవారు ఎవరనేది పెద్ద సమస్య అయితే వచ్చి పడింది. ఇప్పుడు జాకబ్ ఎడ్వర్డ్స్ కూడా లేడు. సో ప్లేయర్స్ ఇంజురీతోని ఈసారి ఎస్ఆర్హెచ్ ఇదొకటి, అండ్ పాకిస్తాన్ ప్లేయర్ని కొనడం అదొక షాక్. సో మొత్తం మీద అయితే ఈ సీజన్ స్టార్టింగ్ ఎస్ఆర్హెచ్కి బాగాలేదు. మరి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే బ్యాటింగ్లో అయితే ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగే కనిపిస్తుంది. ఇప్పటికీ మంచి బ్యాట్స్మెన్ అందరు కూడా ఫామ్లో ఉన్నారు. సో బ్యాటింగ్లో ఎలాంటి సమస్య లేదు. అండ్ కొత్తగా లివింగ్స్టోన్ కూడా వచ్చాడు. అతడు కూడా తనేంటో చేయించాలని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు, ఎందుకంటే అతన్ని నేషనల్ టీంకి తీసుకోవట్లేదు. సో పట్టుదలతో ఆడే అవకాశాలు ఉన్నాయి అతడు కూడా. అండ్ బ్యాటింగ్ పర్లేదు, కానీ బౌలింగ్ లేకపోతే ఇండియన్ పిచ్చెస్ అండ్ మెయిన్గా ఇలాంటి బ్యాటింగ్ వికెట్స్ మీద చాలా కష్టం అవుతుంది. ఆ ప్రతి సందర్భంలో 200 టార్గెట్ చేయాలన్నా కూడా కష్టమే. ఎందుకంటే ఒకసారి ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. అసలు ప్లేయింగ్ 11లో చాలా పెద్ద చేంజెస్ ఇప్పుడైతే రాబోతున్నాయి. దాదాపు ఫస్ట్ ముగ్గురు అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఈ ముగ్గురు అయితే ఉంటారు. ఇప్పుడు ఇషాన్ కిషన్ కెప్టెన్ కూడా చాలా బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. అండ్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్ చేశారు అండ్ ట్రావిస్ హెడ్. సో వీళ్ళు ఎప్పట్లానే తమ విధ్వంసం అయితే కొనసాగిస్తారు, దూకుడుగా ఆడతారు. బ్యాటింగ్లో ఈ ముగ్గురు ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. ఈసారి ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తుంది వీళ్ళ ప్రజెంట్ ఫామ్. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసన్ రిటైర్ అయ్యి చాలా రోజులు అవుతుంది. మరి ఇతడు ఈసారి ఈ సిరీస్లో ఇప్పుడు ఈ టోర్నమెంట్లో ఇలా ఆడతాడనే దాన్ని బట్టి ఇతడి ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఈసారి చూడాల్సి ఉంటుంది హెన్రిచ్ క్లాసన్ మరి అదే టచ్లో ఉన్నాడా లేదా అని. లీగ్స్ అయితే ఆడుతూ ఉంటాడు, మంచి బిగ్ హిటర్. సో చూద్దాం ఈసారి. సో హెన్రిచ్ క్లాసన్ వస్తాడు. నెంబర్ 5 లివింగ్స్టోన్. సో ఇతను ఇంగ్లాండ్ టీంకి సెలెక్ట్ చేయకపోవడం మీద చాలా కోపంతో ఉన్నాడు లివింగ్స్టోన్ అయితే. ఈ ఐపీఎల్లో అతడు తానేంటో చూపించడానికి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. బిగ్ హిట్టింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, మెయిన్గా ఆఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్ రెండు వేయగలడు లివింగ్స్టోన్. సో ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మంచి ప్లేయరు. ఈసారి ఇతన్ని కొనడమే యాక్చువల్గా ఆ డబ్బులు చాలా మిగిలిపోవడం వల్ల చివరిలో వచ్చాడు ఇతడు, ఫస్ట్ అన్సోల్డ్ అయ్యి అప్పుడు కొనాల్సి వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే లివింగ్స్టోన్ ఈ నెంబర్ 5లో వస్తాడు. ఆ తర్వాత అనికేత్ వర్మ పోయిన సీజన్లో చాలా బాగా ఆడాడు అండ్ ఇతన్ని నెంబర్ 6లో అయితే ఆడిస్తారు, బిగ్ హిట్టింగ్ చేస్తాడు. సో ఈ 6 నెంబర్స్ అయితే మంచి సూపర్ బ్యాట్స్మెన్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈసారి చాలా ఫిట్గా ఉన్నాడు అండ్ బౌలింగ్ కూడా వేస్తాడు అండ్ బ్యాటింగ్ కూడా చేస్తాడు. సో నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ కూడా మీకు తెలుసు. సో నెంబర్ 7 వరకు అయితే ఈ విధంగా బ్యాటింగ్ లైనప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ ప్లేస్లో నెక్స్ట్ నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్ వచ్చేది ఉండే యాక్చువల్గా, కానీ ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఆడట్లేదు. సో ఇతని బదులు ఆడిపిద్దాం అనుకున్న జాక్ ఎడ్వర్డ్స్ కూడా దూరం అయ్యాడు. సో అతనికి రిప్లేస్మెంట్ కూడా చూస్తున్నారు. సో మరి ఇప్పుడు ఇక్కడ ఎవరిని తీసుకోవాలని చూసినట్లయితే బ్రైడెన్ కార్స్ ఉన్నాడు ఇంకా. సో బ్రైడెన్ కార్స్ కూడా ఒక మంచి ప్లేయరే, ఫిట్గా ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఇతడు మంచి బిగ్ హిటర్, బౌలర్. ఇతడు కాకపోతే ఇషాన్ మలింగ వస్తాడు శ్రీలంకకు సంబంధించి ఓపెనింగ్ బౌలర్ కావాలనుకుంటే. ఇషాన్ మలింగ కూడా ఇంజురీ అంటున్నారు, కానీ అతని మీద క్లారిటీ అయితే లేదు ఇంకా. సో ఇషాన్ మలింగ ఆర్ కమింద్ మెండిస్ని ఆడించే ఛాన్స్ అయితే లేదనుకుంటున్నాను, ఎందుకంటే స్పిన్నర్స్ ఉన్నారు, కొందరిని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో బ్రైడెన్ కార్స్ ఈ ప్లేస్లో వచ్చినట్లయితే ప్యాట్ కమిన్స్కి పర్ఫెక్ట్గా కొంచెమైనా రిప్లేస్మెంట్ ఉంటుంది, ఎందుకంటే బౌలింగ్ వేయగలడు, ఓపెన్ చేయగలడు బౌలింగ్తోని. అండ్ నెంబర్ 9లో చూస్తే హర్ష్ దూబే స్పిన్నర్.
ఇతడు బ్యాటింగ్ చేస్తాడు, స్పిన్ వేస్తాడు. ఇతని మీద కోచ్కి చాలా కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో హర్ష్ దూబే అయితే నెంబర్ 9లో హర్ష్ దూబే వస్తాడు, అండ్ నెంబర్ 10లో ఇంకో కీలక బౌలర్ హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆ తర్వాత చూస్తే నెంబర్ 11లో జీషన్ అన్సారీ. సో జీషన్ అన్సారీ మీకు తెలుసు, స్పిన్నర్, ప్రాపర్గా చాలా రోజుల నుంచి ఇతనికి ఛాన్స్ ఇస్తున్నారు అండ్ యావరేజ్గా రాణిస్తున్నాడు. ప్రజెంట్గా అయితే అంత మ్యాచ్ విన్నర్ అయితే ఏం కాదు ఇతను. అండ్ ఆ తర్వాత ఇంకో ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటాడు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ బ్యాట్స్మెనా, బౌలరా, అండ్ శివాంగ్ కుమార్ ఉన్నాడు, అండ్ ఆ తర్వాత శివం మావి ఉన్నాడు. అది పిచ్ పరిస్థితిని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకవేళ వికెట్స్ పడినట్లయితే శివాంగ్ కుమార్ని తీసుకోవచ్చు, లేకపోతే సలీల్ అరోరా ఉన్నాడు ఇంకో బ్యాట్స్మెన్. సో చాలామంది ఉన్నారు బ్యాట్స్మెన్లు, వాళ్ళని తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ బౌలరే కావాలనుకున్నప్పుడు శివాంగ్ కుమార్ కావచ్చు, అండ్ ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు సకీబ్ హుస్సేన్, శివం మావి. సో ఇలాంటి ఏదైనా ఫాస్ట్ బౌలర్ని తీసుకోవచ్చు. అండ్ అవసరం అనుకుంటే ఇంకో స్పిన్నర్ కావాలనుకుంటే క్రెయిన్స్ ఫులెటర్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఆడ బ్యాటింగ్ వీక్ ఉంటే బ్యాటింగ్లో, బౌలింగ్ వీక్ ఉంటే బౌలింగ్లో తీసుకుంటారు. సో ఓవరాల్గా ఈ విధంగా 12 మెంబర్స్ ప్లేయర్స్ అయితే ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఓపెనింగ్ చేసే బౌలర్ ఎవరున్నారని చూస్తే నాకు తెలిసి ఇషాన్ మలింగాని తీసుకుంటే ఇషాన్ మలింగా ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత బ్రైడెన్ కార్స్, ఒకవేళ బ్రైడెన్ కార్స్ని తీసుకున్నట్లయితే బ్రైడెన్ కార్స్ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఒకరికే ఛాన్స్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇంకా బౌలింగ్ వేయాలంటే హర్షల్ పటేల్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అండ్ జిషాన్ అన్సారీ అవసరం లేదనుకుంటే జయదేవ్ ఉన్నాడు కాబట్టి శివం మావిని ఆడించవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈసారి బ్యాటింగ్లో యాజ్ యూజువల్ బలంగానే కనిపిస్తుంది. అండ్ కెప్టెన్గా ఒక కొత్త ప్రయోగం అని చెప్పొచ్చు ఇషాన్ కిషన్తో. ఈసారి ఒక మంచి వరల్డ్ క్లాస్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ అయితే మొదటి మ్యాచ్లకు అందుబాటులో ఉండడు అంటున్నారు. సో మొదటి మ్యాచ్లకు అందుబాటులో ఉండడు అంటే తర్వాత వస్తాడా లేదా అనేది ఇంకా టోర్నమెంట్ ముందుకు వెళ్ళే కొద్దీ మనకి అర్థమైపోతుంది. చాలా వరకు కష్టమే దాదాపు నాకు తెలిసి. ఒకేసారి కెప్టెన్ దూరం అయ్యాడంటే కాన్ఫిడెన్స్ పోతుందని చెప్పి ఇలా చెప్పుకుంటారు అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే బ్యాటింగ్లో చాలా బలంగా ఉంది, 200 రెగ్యులర్గా కొట్టే టీంలానే. కాకపోతే హెన్రిచ్ క్లాసెన్ చాలా రోజుల నుంచి టచ్లో లేడు. అండ్ లివింగ్ స్టోన్ ఇతని ఫామ్ వల్లనే కొంచెం దూరం పెట్టారు ఇతన్ని. అనికేత్ వర్మ మరి పోయిన సీజన్లో ఆడినట్టు ఈసారి ఆడతాడా లేదా, సో చాలా సందేహాలు అయితే ఉన్నాయి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఇంకా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, శివం కుమార్ అండ్ చాలామంది ఉన్నారు. శివం కుమార్ క్రెయిన్స్ ఫులెట్రా అండ్ అదేవిధంగా ఓంకార్ టర్మాలే. సో ఈ విధంగా మంచి మంచి కొత్త ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూస్తే చాలా స్ట్రాంగే కనిపిస్తుంది, కానీ కొంచెం ప్లేయర్స్ ఈ మధ్య ఫామ్లో లేని ప్లేయర్స్ అండ్ ఈ మధ్య ఇంటర్నేషనల్ ఆడని హెన్రిచ్ క్లాసెన్, సో ఇవైతే కాస్త ఆలోచించదగ్గ విషయాలు. సో ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్లో డెఫినెట్గా చూడడానికైతే వీక్ కనిపిస్తుంది. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ప్లేయర్స్ ఏమైనా ఆదుకుంటే చెప్పలేం, లేకపోతే బౌలింగ్లో కూడా చాలా వీక్ అని అయితే చెప్పుకోవచ్చు. హర్షల్ పటేల్ ఈసారి మెయిన్గా లీడింగ్ తీసుకుంటున్నాడు బౌలింగ్లో. ప్రాక్టీస్ క్యాంప్లో కూడా హర్షల్ పటేల్ మీదనే మెయిన్ హోప్స్ ఫాస్ట్ బౌలింగ్లో అయితే. ఇంకా ఇషాన్ మలింగా ఫామ్లో అంటే ఫిట్నెస్తో ఉన్నాడో లేదు సరిగా తెలీదు. అండ్ బ్రైడెన్ కార్స్ కూడా పెద్ద అప్డేట్స్ అయితే లేవు అతనివి. సో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒక హర్షల్ పటేల్ మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ బౌలర్ ఈసారి. అండ్ మిగతాదంతా ఇంకా టోర్నమెంట్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. సో బ్యాటింగ్ ఓకే, అండ్ ఓకే అంటే హిట్ అయితే స్కోర్ వెళ్ళిపోతుంది, కాకపోతే చాలా ప్రెషర్ గురయ్యేలా బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది.